ప్రగతి పథంలో పరుగులు తీస్తున్న సమాజం కొందరికి బతుకుదెరువును దూరం చేసింది. వీరిలో ముందు వరుసలో నిలిచేవారు రిక్షా కార్మికులు. సమాజ వేగాన్ని అందుకోలేక బతికేందుకు దారి లేక వారు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. రిక్షా కార్మికుడి ఆవేదనను ఎంతో హృదయంగా తెరకెక్కించారు దర్శకుడు దాసరి నారాయణరావు. 5 లక్షలు చేసే బస్సుకుండే వాల్యూ నీ బోడి రిక్షాకే ఉందయ్యా? ఉంది బాబు, అవన్నీ డీజిల్ పెట్రోల్ తో నడుస్తాయి. మరి నీ రిక్షా దేంతో నడుస్తుందంట? నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తము ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. 4 రాళ్లు సంపాదించేందుకు కార్మికులు నానా యాతనలు పడుతుంటారు. చివరికి ధనవంతులు ఆడే చదరంగంలో కార్మికులే పావులు. డబ్బుపై ఓ కార్మికుడు విసురుతున్న ఈ వ్యంగ్యాస్త్రాన్ని చూడండి. దండంతల్లో లోకాల నేలు డబ్బు తల్లి వందనమమ్మో, రాజ్యాల నేలు మా తల్లి, డబ్బు చుట్టూ తిరుగుతుంది భూగోళం, మరి డబ్బు లేని మడిసి బతుకు మాదా కాలం. దండంతల్లో లోకాల నేలు డబ్బు తల్లి వందనమమ్మో, రాజ్యాల నేలు మా తల్లి, తల్లి లేదు తండ్రి లేడు అన్న లేదు చెల్లి లేదు నీతి లేదు జాతి లేదు మడుసులనే మార్చేసే అంకాలమ్మవు నువ్వు. దండంతల్లో లోకాల నేలు డబ్బు తల్లి వందనమమ్మో, రాజ్యాల నేలు మా తల్లే. ఒప్పోల్లా చేతుల్లో బక్కోల్లా బొమ్మలాట, తప్పులు ఆడించేదే బొమ్మ పొరుసు సిద్ధులాట. కట్టు లేని బొమ్మకైన ఖాతాలో డబ్బు లేస్తే అన్యాయం మొగ్గుతూ నిజంబు సంగరికేస్తది. ఇక్కడ కార్మికులకు దక్కని మర్యాద యమలోకంలో కూడా దక్కకపోతే, అక్కడ కూడా కార్మికులు యమధర్మరాజుపై సమరభేరి పూరిస్తే, సరిగ్గా ఇదే అంశాన్ని యమగోళ సినిమాలో తెరకెక్కించారు. భూలోకం నుంచి వెళ్లిన మానవుడు వారిలో చైతన్యం నింపి యముడి మీదకే పురికొల్పుతాడు. ఈ సందర్భంలో శ్రీశ్రీ సాహిత్యం అద్భుతం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. నరకలోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జన్సీ ఇకపై రద్దు. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జన్సీ ఇకపై రద్దు. వ్యక్తి చాకిరికి తలపై మొట్టు, వెయ్యందర్రా అందరు ఒట్టు. పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు కష్టజీవులు. హాయిగా ఆడిపాడుతూ అలసటన్నది తెలియకుండా సాగిపోతారు. ఈ శ్రమజీవన సౌందర్యాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఇందులోనూ హాస్యం, శృంగారం లాంటి రసాలను మేళవించి సాంత్వన పొందుతుంటారు కార్మిక కర్షక లోకం. పడుతున్న శ్రమనంతా పరుల కొరకు ధారపోయు మూగ జీవులు. కార్మిక లోకాన్ని జానపదుల్ని వేరు చేసి చూడలేం. పనిచేసే కార్మిక కర్షకుల మధ్య నుంచే జానపదాలు పుట్టాయి. అందుకే వారి కష్టాలు, సుఖాలు, ఆనందాలు, విషాదాలు తదితర అంశాలన్నీ జానపదాల్లో పురుడు పోసుకున్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్సన్న నేతలకు చేతులెత్తి మొక్కి, తెలుగోడి ఊపిరిని దీపాలుగా చేసి, దేశ దేశాలకు మోసుకెళ్ళిన అయ్యలకు మోకరిల్లి, తెలుగోడి నెదిరించువాడు నై 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 అని, తెలుగోడికే ఎప్పుడు జై 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 అన్న
దండి కవులకు పూల దండలేసి కదులు. ఇంతా చేసి కార్మికుడు కోరుకునేది అపరిమిత ధనం కాదు, కాస్తంత మర్యాద. తన చెమటకు వెలకట్టొద్దంటాడు, గుర్తించమంటాడు. మహాకవి శ్రీశ్రీ మాటల్ని మననం చేసుకుంటూ కేవలం పల్లకిలో ఊరేగే ప్రభువులనే కాదు, దాన్ని మోసిన బోయిలను గుర్తిద్దాం, గౌరవిద్దాం. మరోసారి కార్మిక లోకానికి ఈటీవీ సలాం చేస్తోంది. జాతరమ్మ జాతరమ్మ కూలి జనం జాతరో, ఎత్తు పల్లాలనే చదును చేసే జాతరో, చేలు దున్ని చాళ్ళు తీసే బీద బిక్కి జాతరో, ఎత్తు పప్పుల నడుమ ఎర్ర పట్టు పొడిచరో, స్వామి గుండెల ధర గుడిసెలోన జాతరా. భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓ